కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. 6 సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 26వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రత్యేక షోలు వేయనున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఏపీలో గట్టు పరిస్థితి ఎదుర్కొంటోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో థియేటర్లలో ధరలు పెంచేందుకు అనుమతి చాలా సులువుగానే మారనుంది. ఇటీవలే వరదలకు ఏపీ, తెలంగాణల చెరో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి తారక్ ప్రకటించారు. ప్రస్తుతం తారక్ దేవర సినిమాపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు నెగిటివిటీని వ్యాపింపజేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో స్పందించకపోవడంతో, కొడాలి నాని, వల్లభనేని వంశీలను నియంత్రించకపోవడం, అసెంబ్లీలో భువనేశ్వర్పై వైసీపీ నేతలు వ్యాఖ్యలతో చంద్రబాబు కళ్ళనీళ్లు పెట్టుకోవడంతో ఇలాంటి సందర్భంలో కూడా ఒక్కసారి కూడా తారక్ నోరు మెప్పలేదు, మౌనంగా ఉండిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు దేవర చిత్రంపై తీవ్ర స్థాయిలో నిరాశలో ఉన్నారు. దీన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాని జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి తన మామయ్య అయిన చంద్రబాబును కలవబోతున్నారు. వాస్తవానికి రామ్ చరణ్తో కలిసి అమరావతి సచివాలయానికి వెళ్లి అక్కడ విరాళాలకు సంబంధించిన చెక్కులను ఇద్దామనుకున్నారు. అయితే హైదరాబాద్లోని చంద్రబాబును కలిసి చెక్కులను అందింపజేస్తారని తెలుస్తుంది. ఈ సమయంలోనే సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి కావాలని చంద్రబాబును కోరే అవకాశం ఉంది. ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరు కళ్యాణ్ రామ్గా, మరొకరు మిక్కిలినేని సుధాకర్. దీంతో టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి కోరాల్సిన బాధ్యత కూడా తారక్పై పడింది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోకపోవడంతో టికెట్ ధరలు పెంపును సాధించుకుంటారా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.